కూటమి ప్రభుత్వానికి మనందరి తరపున అనకాపల్లి జిల్లా చోడవరంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్ మీడియాతో మాట్లాడుతూ డీఎస్పీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికుల బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 6 నుంచి 9 వరకు మండలాల్లో 10న చోడవరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికి కారకులైనటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ని రాజీనామా చేయాలని, అలాగే రాష్ట్రంలో వారి అధికారంలోకి రావడానికి బకాయిలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికే మొన్న 28వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు, రేపు 6, 7, 8, 9 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు అన్ని మండలాల్లో కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నాయకత్వం పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే 10వ తారీఖున కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక ర్యాలీని నిర్వహించాలని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఈ ర్యాలీ నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. సో ఈ డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని, ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా యువజన, విద్యార్థి, సోషల్ మీడియా కార్యక్రమంలో జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ